కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమానపల్లి గ్రామ శివారులో దారుణం జరిగింది. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన గొల్లా రమేష్ అనే వ్యక్తి చింతమానపల్లి గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గొల్లా రమేష్ ను చింతమానపల్లి గ్రామానికి చెందిన గొల్లా పోచయ్య కొట్టి చంపేశాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గొల్లా రమేష్ ను కొట్టి చంపిన పోచయ్యతో పాటు మరికొంతమందిని అరెస్టు చేయాలని మృతుని భార్య డిమాండ్ చేసింది. మూడు గంటలకు రాత్రి ఎటువైందా కూరగాయల కుదరని పోయి ఇళ్ళ దొరకబట్టుకొని కొట్టిరా ఎట్లా వేసి రైట్కి బస్తీల కాడ ఆయన మీద గొల్లపోసే చంపేసిరు. పోలీసులు వేసుకొని వచ్చి అన్నం ఉన్నది గొల్లపోసే మీద అయింది. నిన్న పొద్దున్న దాకా మొన్న పొద్దున్న దాకా కూడా గొడవ అయింది. నిన్న పొద్దుగాల కూడా గొడవ అయింది. పోయిండు పొద్దున్న దాకా వచ్చేదాకా తిన కూకున్నా తిన్నాము. రాత్రి కూడా పోతా అంటే అద్దాన్ని దొరకబడితే సప్లై కూకుని కూరగాయల కన్నా నిట్లా పోతాడని పోయిండు. ఈ పని చేసి గొల్లపోసే మీద మాకు అల్లుడు అవుతాడట కానీ అవి మాకు చుట్టూ కులమే ఇక తాగిండు. నమ్మ తాగిండు వచ్చిండు కొట్టిండు వాళ్ళని కొట్టిండట. అలా కాలు ఎరిపోయిందట కూడా అన్నాడు. యాక్షన్ చేసి తొలకపోమంట దొరకపోతలే అమ్మ అంటుండే ఆయన. పోలీసు గారు అని యాక్షన్ చేస్తున్నాడు అంటుండు. తాగి నమ్మ తాగిండు.